ఇక్కడ మంచిర్యాల జిల్లాలకు సంబంధించి చలిపంజా 15.2 డిగ్రీల పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు, చల్లని ఈదురుగాలు, కమ్ముకుంటున్న మంచు దుప్పటి ఇబ్బంది పడుతున్న ప్రజలు, చలిమంటతో గ్రామాలలో ఉపశమనం అంట. నెలలో చలిమంట వేసుకున్న మహిళలు. ఇది నాకు పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మనకు చెట్లు కొట్టుకోరాదు, కర్రతోటి కాల్చి వేసుకోరాదు కాబట్టి మనం అంటే ఈ విధంగా చలిమంటలు వేసుకుంటలేం. కానీ పల్లెటూళ్ళల్లో చలిమంటలు బాగా వేసుకుంటారు. ఒకప్పుడు సింగరేణి కాలనీలలో కూడా బొగ్గును వీటిని రాళ్ళు రప్పతోటి చలిమంట కాచుకునే రోజులు బాగా ఉండే. కానీ ఇప్పుడు పల్లెటూళ్ళలో ఈ విధంగా కాచుకుంటున్నారు. మొత్తానికైతే 34 నుంచి 36 డిగ్రీల మధ్య ఉన్న గరిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 33కు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 12 డిగ్రీల లోపే చేరుకుంటాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాడ. సో నేపాలీలు ఏర్పాటు చేసిన స్వెటర్ దుకాణాలు, ఇంకా ఉదయం మంచుతో కమ్ముకున్న రహదారి, ఇంకా చలి సీజన్ ప్రారంభం కావడంతో నేపాలీలు 15 రోజుల క్రితమే జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల వద్ద బెల్లంపల్లి, లక్షడిపేట, చెన్నూరు, మందమరి తదితర ప్రాంతాల్లో ఉన్ని వస్త్రాల దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాది కంటే కొంచెం ధర ఎక్కువగా ఉన్న జనాలు కొనుగోలు వెనుకాడడం లేదు. చిన్నారుల టోపీ, పుల్ స్వెటర్కు 300 రూపాయల నుంచి ప్రారంభమై 500 వరకు లభిస్తున్నాయి. మహిళలు, పురుషులకు సంబంధించిన జర్కిన్లు 600 నుంచి మొదలు 2000 వరకు విక్రయిస్తున్నారు. బ్లాంకెట్లు 500 నుంచి ఆపై ధరలకు లభిస్తున్నాయట. జీఎస్టీ ప్రభావంతో నేపాల్ వ్యాపారులు సైతం ఫిక్స్డ్ రేట్లు బోర్డులు పెట్టుకున్నారంట. ఇక ఎంత ఎక్కువ రేటు ఉంటే అంత జీఎస్టీ కట్టాలి కాబట్టి ఫిక్స్డ్ రేట్లకే అమ్ముతున్నారంట. ధర ఎక్కువైనా కొనక తప్పడం లేదు. 4 రోజులుగా చలి బాగా పెరిగింది. స్వెటర్ లేనిదే బయటకు వెళ్ళడం కష్టంగా మారింది. నేపాలీల వద్ద నాణ్యమైన స్వెటర్లు ఉంటాయని వస్తే ఫిక్స్డ్ రేట్లు పెట్టిండు. 1730తో స్వెటర్ కొనుగోలు చేశా అని చెప్పి చెప్తున్నాడు తిరియాని వాసి. ఇక మేము 40 ఏళ్ళుగా మంచిర్యాలలో విక్రయాలు కొనసాగిస్తున్నాం. ఏటా అక్టోబర్ నెలలోగా ఇక్కడికి వస్తాం. 4 రోజులుగా చలి పెరగడంతో విక్రయాలు సైతం పెరిగాయి. ప్యూర్ ఉలెన్ వస్త్రాలు తీసుకొస్తున్నాం. ఇంకా జీఎస్టీ ప్రభావంతో ఫిక్స్డ్ రేట్లకే అమ్ముతున్నామని చెప్పి చెప్తున్నాడు. జీఎస్టీ రేట్లు పెరిగినాయి కాబట్టి 40 సంవత్సరాల నుంచి పాపం మన మంచిర్యాల జిల్లా పైన ఆధారపడే వాళ్ళు బతుకుతున్నారు. సో రేట్లు బాగా పెరిగినాయి అంట. ఇంకా చలి తీవ్రత బాగా ఉందని స్వెటర్లు కొనుక్కోకుండా ఇంట్లో ఉండకండి. స్వెటర్ వేసుకోకపోతే ఏమవుతుంది అంటే, స్వెటర్ వేసుకోకపోయినా, కొంత మాస్క్ పెట్టుకోకపోయినా, సాయంత్రం 7 తర్వాత మీరు బయటికి వెళ్ళిననుకో పీల్చే గాలిలో ఆర్ద్రత ఎక్కువ ఉండడం వల్ల సో అది మన ముక్కులో ద్వారా శ్వాస సమస్యలు బాగా వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఆస్తమా పేషెంట్లకు, ఉబ్బసం ఉన్న వాళ్ళకు ఈ యొక్క శీతాకాలం అనేది గడ్డుపరస ఉంటుంది. వీలైనంత వరకు హీట్గా ఉంచుకోవాలి. రూమ్ని చలిమంట పెట్టుకోవడమో స్వెటర్ వేసుకోవడమో చేయాలి. చిన్నదే కదా అంటే భవిష్యత్తులో అది ఊపిరితిత్తులోకి నీరు చేరితే న్యూమోనియా, క్యాన్సర్గా పడిపోయే అవకాశం ఉంటుంది.